చిన్న విరామం తర్వాత వారణాసి కొత్త షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుంచి షురూ అవుతోంది. ఓ చిన్న విరామం తర్వాత మళ్లీ చిత్రీకరణని పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధమైంది. నాయకులు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఒకవైపు చిత్రీకరణ కొనసాగిస్తూనే మరోవైపు గ్లోబల్ స్థాయిలో ప్రచారం చేయడంపై దృష్టి పెట్టింది చిత్ర బృందం. ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ కార్యక్రమంలో వారణాసి సినిమాని పరిచయం చేసింది చిత్ర బృందం. త్వరలోనే ఫ్రాన్స్లోనూ ఈ సినిమా ప్రచారం జరగనున్నట్లు తెలుస్తోంది. రజనీ, కమల్ సినిమాలో త్రిష. తమిళనాడులో ఎన్నికల సందడి మొదలు గత కొన్ని రోజులుగా త్రిష పేరు మార్మోగిపోతోంది. ముఖ్యమంత్రిగా తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె కూడా ప్రవేశిస్తారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. అయితే ఆమె వరుస సినిమాలతో సందడి చేయబోతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి చేయనున్న సినిమాలోనూ త్రిష కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. 4.5 దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోనే త్రిష ఓ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ కలయిక మరింత ప్రత్యేకం కానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.